ఇక వార్తల వివరాలు చూస్తే విశాఖ జిల్లా పరవాడ ఫార్మసిటీ టాగూర్ లాబొరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. అస్వస్థతకు గురైన వారిలో మరో 6గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీ టాగూర్ లాబొరేటరీలో జరిగిన ప్రమాదంలో అస్వస్థతకు గురైన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మాట్లాడారు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా 2 తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, వారిని క్రిటికల్ కేర్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో మరో 6గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలని చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటించి డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు షెడ్యూల్ విడుదలపై రివ్యూ చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు తెలిపారు. ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్ఈలు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఈఎన్సీఎం వెంకటేశ్వరరావులు హాజరయ్యారు. డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి పోలవరంలో పర్యటించి డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు షెడ్యూల్ విడుదలపై రివ్యూ చేస్తారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే పోలవరం టన్నెల్స్ బ్యాలెన్స్ పనులు, లెఫ్ట్ కెనాల్ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి తెలుసుకునేలా వెబ్సైట్ ప్రారంభించి ఎప్పటికప్పుడు వర్క్ అప్డేట్ చేయాలని అధికారులకు ఆదేశించారు. అంద్రినివా, వెలిగొండ, చింతలపూడి తదితర ప్రాధాన్య ప్రాజెక్టుల పనుల ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అంతేకాకుండా సాగునీటి సంఘాలకు డిసెంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికల కోసం రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సమన్వయం చేసుకోవాలన్నారు. సాగునీటి సంఘాల కాలువలు, డ్రైన్స్ వంటి ఇరిగేషన్ పనులలో రైతుల భాగస్వామ్యం, ప్రాతినిధ్యం లభిస్తుందని మంత్రి నిమ్మల అన్నారు. ఖాదీ పరిశ్రమను అభివృద్ధి చేసేలా, యువతకు ఉపాధి కల్పించేలా ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమ బోర్డు చైర్మన్ కేకే చౌదరి పనిచేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. గత వైసీపీ ప్రభుత్వంలో యువతకు ఉపాధి కరువైందని, ఏ కుటుంబం కూడా బాగుపడలేదని విమర్శించారు. ప్రపంచంలో ప్రముఖ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కు మంచి స్థానం కల్పించే దిశగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఖాదీ పరిశ్రమ అభివృద్ధి కోసం పనిచేయాలన్నారు. ఏపీ ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్గా కేకే చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, సవిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఖాదీ పరిశ్రమను అభివృద్ధి చేసేలా పనిచేయాలని సూచించారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏ కుటుంబం బాగుపడలేదన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అనేక పరిశ్రమలు మళ్లీ ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని చెప్పారు. ప్రపంచంలో ప్రముఖ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్కు మంచి స్థానం కల్పించే దిశగా సీఎం పనిచేస్తున్నారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు చైర్మన్గా ఖాదీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. లాభాలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప ఆ సబ్సిడీ తీసుకుని ఇవాళ మన కుటుంబం గడిచిపోతే సరిపోతుంది. ఆయన చెప్తాడు చేపలు పెట్టి తినటం కాదని నేర్పించాల్సింది, చేపలు పట్టడం నేర్పించాలని చెప్పాడు. ఏం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి? 5 సంవత్సరాలు ఎవరికన్నా ఏదన్నా అభివృద్ధి పదంలో నడిపించినటువంటి పరిస్థితి ఉందా? ఏ కుటుంబం నేను బాగుపడ్డాను ఆయన వల్ల అని చెప్పే పరిస్థితి ఉందా? కాబట్టి
రేపు వచ్చే ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుని డెఫినెట్గా మీరు కష్టపడి పనిచేస్తే ప్రజల్లో చిరస్థాయిగా నిలబడే అవకాశం ఉన్నటువంటి మరి ఈరోజు ఒక మంచి కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారు మీకు ఇచ్చారు. మరి మంత్రి గారు సబిత గారు కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నారు. వారు మీరు కలిసి చేయండి, మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాం డెఫినెట్గా రాబోయే కాలంలో. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాబోయే 20-30 సంవత్సరాలు ఉంటే తప్ప ఈ రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పదం నడదు. వెళ్ళిపోయిన కంపెనీలన్నీ తిరిగి వస్తున్నాయి. వాళ్ళ ముఖ్యమంత్రి గారు చూడండి. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన బాధ్యతను కేకే చౌదరి సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి ఆంధ్రప్రదేశ్ను 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. అలాంటి రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో నడిపే విధంగా సీఎం చంద్రబాబు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. రైతాంగం ముందుకు రావాలి, బడుగు బలహీన వర్గాలు ముందుండాలి అన్న కోరుకున్న మొదటి వ్యక్తి యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితోనే మన రాష్ట్రం విడిపోయిందన్న విషయం మీకు తెలుసు. 14-19లో రాష్ట్రం విడిపోయి మన పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఒక విజనరీ లీడర్, ప్రపంచ స్థాయిలోనే గుర్తింపగలిగిన వ్యక్తి మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో అహర్నిశలు ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా ఉండాలని, ఈ రూపురేఖలు మార్చాలని ఒక పక్క పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, రైతాంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, అన్ని రంగాల్ని ఒక తాటి మీద తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనంతరం కేకే చౌదరి మాట్లాడుతూ తనకిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొప్ప బాధ్యత ఇచ్చారని పేర్కొన్నారు. 26 జిల్లాల్లో పర్యటించి ఖాదీ బోర్డుపై అవగాహన కార్యక్రమాలు చేపడతానని అన్నారు. కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఈరోజు నేను ప్రయత్నం చేస్తానని మీకు మాటిస్తూ, ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం ఇక్కడ చేసి బాధ్యతలు చేపడుతున్నానో రేపటి నుంచే 26 జిల్లాల్లో దాదాపు 175 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రతి నిరుద్యోగిని కలిసి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఈ ఖాదీ బోర్డు అండ్ గ్రామీణ పరిశ్రమల గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి ప్రతి పంచాయతీలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలి, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ ఖాదీ బోర్డు సభ్యులతో అందరినీ కలుపుకొని భవిష్యత్తు కాలంలో ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే ప్రతి ఉత్పత్తిని, ప్రతి వస్తువును దేశ స్థాయిలో అదేవిధంగా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా మా బోర్డు ద్వారా అభివృద్ధి చేసి చూపిస్తామని మీకు అందరికీ మాట ఇస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్ల రూపాయలకు కక్కుర్తి పడితే 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజలపై పడిందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విమర్శించారు. ఆ భారమంతా ప్రజలే తీర్చాలన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ రామచంద్రనగర్ కెనరా బ్యాంక్ ఎదురు రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ప్రజలపై 2 లక్షల కోట్ల రూపాయల భారం పడిందని అన్నారు. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, పేదవాళ్లు ఇంకా పేదవారవుతున్నారని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను అవగాహన చేసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నామని, అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 5 ఏళ్లలో అభివృద్ధి అనేది లేకుండా కేవలం ఆ 4-5 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అదే నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు దానికి సమాధానం చెప్పారు. కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వనట్టుగా కేవలం 11 సీట్లు పరిమితి చేసి మిగతా గెలిచిన వాళ్ళు ఓడిపోయిన చాటల్లా కూడా 50,000తోనూ 70,000తోనూ 90,000తోనూ ఓడిపోయారు. గతంలో ఇప్పుడు కూడా లేదు ఇన్ని వేల మెజార్టీలు రావడం. అది జగన్మోహన్ రెడ్డి గారి వలన అంత మెజార్టీలతో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అందువల్ల మనం పబ్లిక్ ఏది జరిగినా చుట్టూ ఎవరు ఏ నాయకుడు తప్పు చేసినా కూడా అది శిక్ష మనకే పడుద్దనే భావంతో ఒకసారి ఆలోచించమని మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఇక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉన్న దాంట్లో మెరుగైన అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆ అభివృద్ధిని కూడా అన్ని కోణాల్లో ఒక రోడ్డు వేసి చూపు చేసి మేము బాగా అభివృద్ధి చేసామని చెప్పి గప్పాలు కొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఒక రోడ్డే అభివృద్ధి కాదు, ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా వ్యవస్థ నాశనం అయిపోయింది.
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 30వ తేదీన వడ్డేశ్వరంలోని వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. 2024 విద్యా సంవత్సరంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న 4706 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయనున్నట్లు తెలియజేశారు. ఇందులో 166 మంది పీహెచ్డీ, 604 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్, 3936 మంది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. నగరంలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ 14వ స్నాతకోత్సవం బ్రోచర్ను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ, రిజిస్ట్రార్ డాక్టర్ కె సుబ్బారావు, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ అంతర్జాతీయ సంబంధాల డీన్ కిషోర్ బాబు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేఎల్ విశ్వవిద్యాలయంలో జరగనున్న స్నాతకోత్సవం కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ఉపన్యాసం చేస్తారని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ల వంటి పలువురు ప్రముఖులు గౌరవ అతిథులుగా పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. దేశంలోనే అత్యున్నత అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలు కలిగి A+ సర్టిఫికెట్ ఉన్న తమ వర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన విద్యార్థులు దేశ విదేశాల్లో 57 లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు సాధించి చరిత్ర సృష్టించారని తెలిపారు. మేజర్గా 4706 మంది స్టూడెంట్స్కి డిగ్రీస్ అవార్డ్ చేయడం జరుగుతుంది. దాంట్లో పిహెచ్డి స్టూడెంట్స్ 166, అలాగే 604 మంది పీజీ స్టూడెంట్స్ ఉండడం జరిగింది. అలాగే 42 గోల్డ్ మెడల్స్, 37 సిల్వర్ మెడల్స్ ఈ కాన్వకేషన్లో ప్రజెంట్ చేయడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా మంచి కెరియర్ తోటి ఆల్రెడీ డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరూ డిఫరెంట్ కంపెనీస్తో పాటు అబ్రాడ్ స్టడీస్లో కూడా, పీజీ స్టడీస్లో కూడా ఉండడం జరిగింది. ఆ రోజు పేరెంట్స్ అందరూ, స్టూడెంట్స్ అందరూ కూడా పొద్దున్న 8 గంటల లోపలే ఈ కాన్వకేషన్ ప్రిమిసెస్లోకి వచ్చి వాళ్ళ సీట్స్ను ఆక్యుపై చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇదే విధంగా మొత్తం 19 ప్రోగ్రామ్స్, పిహెచ్డి, 6 పీజీ, 12 యూజీ ప్రోగ్రామ్స్తో కలుపుకొని మొత్తం 4706 మంది స్టూడెంట్స్ డిగ్రీ తీసుకోవడం జరుగుతోంది. ఈ ఫంక్షన్ చాలా పకడ్బందీగా ఏర్పాట్లు జరగటం వల్ల 100% సక్సెస్ఫుల్గా జరుగుతుంది. వేదిక దగ్గరికి వచ్చి వాళ్ళకి ఇచ్చినటువంటి సీట్లో ఆశలు కావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు, విద్యార్థులు త్వరగా 9 మీరు లోపలికి వచ్చేయాలి. 8 రిపోర్ట్ చేయాలి, 9 ఆక్యుపై చేయాలి. దానివల్ల మనకు వచ్చినటువంటి ఆహ్వానితులైనటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, గవర్నర్ కానీ, లేదా రాష్ట్రపతి గారు కానీ వారు వచ్చినటువంటి సందర్భంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ముందే వచ్చేసి వేదిక చేరుకోవాల్సిందిగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. మీ అందరి సహకారంతో ఈ యొక్క 14వ స్నాతకోత్సవం విజయవంతం అవుతుందని ఆశిస్తూ మీ యొక్క సహకారం అందించవలసింది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రహదారి భద్రత అనేది చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన పెంచుకోవాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిగోపాల్ తెలిపారు. 18 నుంచి 25 ఏళ్లలోపు యువత ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. విద్యార్థులు, యువతలో రోడ్డు భద్రత గురించి అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కృష్ణలంక బ్రాంచ్లో సేఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవాణా శాఖ అధికారులు, పోలీసులు, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు అజాగ్రత్తగా నడిపితే ఏం జరుగుతుందో నాటికల రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిగోపాల్ మాట్లాడుతూ రహదారి భద్రత అనేది చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన పెంచుకోవాలని తెలిపారు. 18 నుంచి 25 ఏళ్ల లోపు యువత ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. విద్యార్థులు, యువతలో రోడ్డు భద్రత గురించి అవగాహన పెంచి వారిలో చైతన్యం తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రోడ్ సేఫ్టీ ర్యాలీ కూడా కండక్ట్ జరిగింది. ఎందుకంటే రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం యాక్సిడెంట్ తగ్గించుకోవడానికి ఈ ఎక్కువగా యాక్సిడెంట్ 18 to 25 years మధ్యలో స్టూడెంట్స్ యాక్సిడెంట్ బారిన పడుతున్నారు. కాబట్టి ఈ పిల్లల స్టూడెంట్స్కి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కలెక్ట్ కోసం చెప్పేసి మన డిటీసీ మోహన్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి స్కూల్లో కూడా ప్రతిరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కనెక్ట్ చేస్తున్నాము. ఏదైతే ఇది సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్, వితౌట్ సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయడము, తర్వాత అండర్ ఏజ్ స్కూల్ చిల్డ్రన్స్ ఇది మోటార్ సైకిల్ కానీ నడపకూడదు. ఇదే విధంగా మరిన్ని రోడ్ సేఫ్టీ మెజర్స్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించి రోడ్ సేఫ్టీ ఇంప్రూవ్మెంట్ చేసి ఈ స్టూడెంట్స్ అవేర్నెస్ చేయడం మూలంగా స్టూడెంట్స్తో పాటు మొత్తం ఫ్యామిలీ, సొసైటీ మొత్తం అంతా కూడా ఎడ్యుకేట్ అయ్యి ఈ రోడ్ యాక్సిడెంట్స్ మ్యాక్సిమం తగ్గా. అనంతరం డాక్టర్ తేజ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ప్రమాదాల్లో వేలాది మంది ప్రజలు చనిపోతున్నారని చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందుతున్న వారి కంటే రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారి సంఖ్య అధికంగా ఉందన్నారు. మనం రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. సో మేజర్గా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ 30,000 మంది ఆంధ్రాలో చనిపోతున్నారు ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా. న్యాచురల్ డెత్స్ కన్నా యాక్సిడెంట్ ద్వారా చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో దీని మీద పిల్లలు ఈ చిన్న వయసు నుంచే ఒక అవగాహన కార్యక్రమం అనేది కండక్ట్ చేస్తే ఈ ఏజ్ నుంచి మార్పు వస్తే సో రేపొద్దున్న నెక్స్ట్ జనరేషన్ అనేది ఈ రోడ్డు ప్రమాదాలను బారి పడకుండా మన దేశం అనేది సో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. సో ఈ టైంలో మన యాక్సిడెంట్స్ జరగటం, చనిపోవటం అనేది చాలా బాధపడాల్సిన విషయం. సో ఈ కార్యక్రమం ద్వారా కొంతలో చేంజ్ వస్తే యాక్సిడెంట్స్ ఎంతో కొంత తగ్గించి సేఫ్ ఆంధ్ర, సేఫ్ ఇండియాని తీసుకొద్దామని ప్రయత్నం. అనంతరం ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ పెట్టాలని, మొబైల్స్ వాడకూడదని పిల్లలకు నేర్పిస్తే వారు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులకు నేర్పిస్తారని చెప్పారు. నిబంధనలను అతిక్రమిస్తే ప్రాణాలు కోల్పోవటమే కాకుండా వారి కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి వస్తుందన్నారు. అందుకని వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. పిల్లలందరూ పేరెంట్స్కి హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, మొబైల్ వాడకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు. ఇవన్నీ కూడా మనం పిల్లలకి చెప్పిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తోనూ మరియు చక్కగా వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఎల్డర్ బ్రదర్స్, సిస్టర్స్తో చెప్తారు. ఫాస్ట్ డ్రైవింగ్ మరియు ట్రిపుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇవన్నీ అరికట్టాలి. అది మన పిల్లల ద్వారా అవగాహన జరిపిస్తే ఫ్యూచర్ జనరేషను సేఫ్ ఇండియా అవుతుంది. ఎందుకంటే ప్రెజెంట్ స్టూడెంట్స్ ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండి. అందులో భాగంగా మనం ఇది నిర్వహించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే నిత్యాన్నదాన పథకానికి పుష్ప హోటల్ సెంటర్ నుండి శీలంశెట్టి కోటయ్య కుమారుడు శీలంశెట్టి బాలాజీ ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో ఎం నాగేంద్ర ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. కూరగాయల లారీకి పూజ కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్ కార్యంలో తమ వంతుగా కూరగాయల వితరణ చేయడం ఆనందంగా ఉందని దాతలు పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి మరడా నాగేంద్ర ఆధ్వర్యంలో పుష్ప హోటల్ సెంటర్ నుండి శీలంశెట్టి కోటయ్య కుమారుడు శీలంశెట్టి బాలాజీ ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. మండవ్ కుటుంబరావు ఆశీస్సులతో ఈ వితరణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత కూరగాయల వాహనానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మండవ కుటుంబరావు 2006 నుండి కూరగాయలను తిరుమల నిత్యాన్నదానానికి వితరణ ఇవ్వటం జరుగుతోందన్నారు. మండవ కుటుంబరావు ఆశయాలను మరడా నాగేంద్ర కొనసాగిస్తున్నారని చెప్పారు. తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తారని చెప్పారు. వెంకటేశ్వర స్వామి దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కాయగూరలు పంపించే కార్యక్రమం మన ఇక్కడ శీలంశెట్టి కోటయ్య గారు అబ్బాయి శీలంశెట్టి బాలాజీ గారు తీసుకున్నారు. కానీ ఈ కార్యక్రమం స్టార్టింగ్ విజయవాడలో ఫస్ట్గా మొదలుపెట్టింది మండవ కుటుంబరావు గారు అని చెప్పేసి వారిని ఆచరిస్తూ మళ్ళీ మా అల్లుడును నాకు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రతిసారి అంటే దాదాపుగా 500 బళ్ళు చిల్లర ఇక్కడి నుంచి పంపించారు విజయవాడ నుంచి. కానీ ఈ కార్యక్రమానికి ఏంటంటే వేలాది మంది, లక్షలాది మంది తిరుపతిలో స్వామివారి ప్రసాదం ఈ కాయగూరల వల్ల తీసుకెళ్తే అక్కడ ఫ్రీగా స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మన ప్రజలందరికీ కూడా
చక్కగా ప్రసాదంగా మనకి భోజనం అది అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందుకు మన విజయవాడలో అందరూ తీసుకెళ్లాలని ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మన శీలంశెట్టి కోటగారి అబ్బాయి బాలాజీకి, తర్వాత మా అల్లుడు శివాకి, తర్వాత ఇంకా మా అల్లుడు ఇంకొక ఆయన ఉన్నాడు, అందరూ అల్లుళ్ళే. ఈ బాలాజీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిపి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మా అల్లుడు నాగు గారిని మటుకు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గోగినేని శ్రీనివాస్ వాసు అన్నకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విషయంలో ఈరోజు ద్వాదశి రోజు తిరుపతి దేవస్థానానికి నిత్య అన్నదాన పథకానికి కూరగాయల లారీ పంపిస్తున్నారు. మా అన్నయ్య మండవ కుటుంబరావు 2006 సంవత్సరం నుంచి ఈ కూరగాయలు పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ఎన్నోసార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం, కానీ ఇవాళ ఎందుకో అన్నయ్యలో లోటు బాగా తెలుస్తుంది. అలాగే అన్నయ్య పేరు మీద ఇలా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా కూరగాయలు పంపించాలని, అలాగే బాలాజీ గారి ఫ్రెండ్ సర్కిల్కి, వాళ్ళ రిలేషన్స్కి, అలాగే ఇక్కడ ఉన్న నాయుడు గారు మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ కూరగాయలు పంపించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇల్లు లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థానాల్ని కేటాయించి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయినా ఇప్పటి వరకు ఆ ప్రక్రియను ప్రారంభించలేదన్నారు. వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇళ్లు లేని నిరుపేదలు, కార్మికులకు సొంత ఇంటి కలను నెరవేర్చాలన్న ఉద్దేశంతో సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద వినతిపత్రాల స్వీకరణ కార్యక్రమం నేడు జరిగింది. సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి దొరెపూడి శంకర్, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల ముందు టిట్కో ఇళ్ల పత్రాలను లబ్ధిదారుల చేతుల్లో పెట్టారని, కానీ ఎవరికీ ఇళ్లు కేటాయింపు జరగలేదన్నారు. అదేవిధంగా 2024లో జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇళ్ల పట్టాలిచ్చారని, చేతుల్లో పట్టాలున్నాయి కానీ ఇళ్లు లేవన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం వారి కాల పరిమితిలోనే అందరికీ ఇళ్ల పట్టాలు, ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టాలన్నారు. ఇళ్లు లేని వారు తమ అర్జీలు తీసుకొని వచ్చారని చెప్పారు. ఇళ్లు కేటాయింపు ప్రక్రియ ఒక రోజుతో జరిగేది కాదని, అది సంవత్సరాలు పడుతుందని, స్థలాన్ని సేకరించాలని, ఆ స్థలంలో ఎంతమందికి ఇళ్లు సరిపోతాయనేది పరిశీలన చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ దీర్ఘకాలికమైనందున ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు. గతంలో ప్రభుత్వం 36 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేశామని చెప్పారని, కానీ ఆచరణలో ఎక్కడా లేదన్నారు. ఎన్నికల వాగ్దానంలో సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలన్నారు. టిట్కో ఇళ్ల కోసం డబ్బులు కట్టిన వారికి ఇళ్లు ఇస్తారా, లేకపోతే ఇళ్లు కేటాయించాలని కోరారు. కేరళ తరహా ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇవ్వాలని కోరారు. అందరూ కూడా విజయవాడ నగరంలో ఇల్లు లేనటువంటి వారందరూ కూడా తమ అర్జీని తీసుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చారు. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేటటువంటిది తక్షణమే ఈ యొక్క ప్రక్రియ అనేటటువంటిది, ఇల్లు కేటాయింపు ప్రక్రియ అనేటటువంటిది ఒకరోజు అయ్యేటటువంటిది కాదు, సంవత్సరాల టైం పట్టుద్ది. మీరు స్థలాన్ని ఎక్వైర్ చేయాలి. ఎక్వైర్ చేసినటువంటి స్థలంలో ఎంతమందికి ఇల్లు సరిపోతాయనేది ఒకవైపు పరిశీలన చేయాలి. అలాగే లబ్ధిదారులను ఎంపిక చేయాలి. లబ్ధిదారులు ఎంపిక చేసినటువంటి వారందరికీ కూడా పట్టాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ దీర్ఘకాలిక ప్రక్రియ కాబట్టి ఆ ప్రక్రియని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయమని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దానికి అనుగుణంగా ఈ రోజున ఇల్లు లేని పేద ప్రజలందరూ కూడా ఇక్కడికి రావటం, వేలాది మందిగా రావటం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి సిపిఐగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. టిట్కో హౌసెస్కి డిపాజిట్లు కట్టుకున్న వారందరికీ కూడా ఆ డిపాజిట్లు తిరిగి చెల్లిస్తారా, లేదా టిట్కో హౌస్ కేటాయిస్తారా, ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎన్నికల వాగ్దానాలని అమలు చేయాలని చెప్పి సూపర్ 6లో భాగంగా 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలని వెంటనే ప్రభుత్వం కేటాయించాలని చెప్పి, అలాగే కేరళ తరహా ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఈ రోజున సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా విజయవాడ నగరంలో వేలాది మందిని వ్యక్తిగత అర్జీలతోటి కలెక్టరేట్కి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తక్షణమే ప్రజల గోడుని, ప్రజల నాడిని కనిపెట్టి తక్షణమే పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తుంది. అయ్యా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వండి, పల్లె ప్రాంతాల్లో 3 సెంట్లు ఇస్తే కొద్దిగా నివాసయోగ్యంగా ఉంటుందని చెప్పేసి కోరాం. గత ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. ఈ ప్రభుత్వం మేము తీరుస్తామని చెప్పేసి మేము 2 సెంట్లు ఇస్తాం, 3 సెంట్లు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెబుతా ఉన్నాడు. ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు, ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రిగా కూడా
అధికారికంగా ప్రకటించాడు. ఆ హామీని నెరవేర్చమని, పేద ప్రజల గోడు వాళ్ళ యొక్క కోరికని నెరవేర్చమని చెప్పేసి కోరుతా ఉన్నాం. మేము కోరేది గొంతెమ్మ కోరిక కాదు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. బైపాస్ రోడ్డు సితారా సెంటర్ సమీపంలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటును విరమించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. ఫుడ్ కోర్ట్ ఏర్పాటు వలన ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ప్రతిపాదన వెంటనే విరమించాలని కోరారు. బైపాస్ రోడ్డు సితారా సెంటర్ సమీపంలో ఫుడ్ కోర్టు ఏర్పాటును విరమించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక నివాసిత ప్రాంతాల నాయకులు పరిమి మల్లేశ్వరరావు, కటకం రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఫుడ్ కోర్టు ఏర్పాటు వలన ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే చుట్టూ నివాసిత ప్రాంతాలు ఉన్నందున స్థానిక ప్రజలకు ఇది ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే నిత్యం ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫుడ్ కోర్టు ఏర్పాటు చేస్తే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫుడ్ కోర్టు ఏర్పాటు ప్రతిపాదన వెంటనే విరమించాలని కోరారు. 1976లో బైపాస్ రోడ్డును 200 అడుగుల వెడల్పుతో గొల్లపూడి నుంచి సితారా సర్కిల్ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఎక్విజేషన్ చేయటం జరిగిందన్నారు. అయితే బైపాస్ రోడ్డును 200 అడుగుల వెడల్పున అభివృద్ధి చేయనందున తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. కావున ఈ బైపాస్ రోడ్డునకు ఇరువైపులా ఓపెన్ డ్రైవులను ఏర్పాటు చేసి రోడ్డును అభివృద్ధి చేయాలని వారు కోరారు. ఈ విషయాన్ని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వై సుజనా చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్, స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు వారు చెప్పారు. గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసితులుగా ఉంటున్నాం. ఈ 1976లో ఈ రోడ్డు 200 అడుగుల రోడ్డుగా ఎక్వైర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రోడ్డు పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. ఇప్పుడు రోడ్డు ఫుడ్ కోర్ట్ పెడతాము అని చెప్పేసి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారని తెలుస్తుంది. ఈ ఫుడ్ కోర్ట్ ఇక్కడ నుంచి భవానీ ఇప్పుడు పున్నమి దగ్గరికి మార్చాల్సిందిగా మా విన్నపం. అదే విధంగా ఈ రోడ్డుకి 200 అడుగుల రోడ్డుకి డెవలప్మెంట్ లేకుండా ఆగి ఉంది కాబట్టి రెండు వైపులా డ్రైన్స్ కట్టి రోడ్డును అభివృద్ధి చేసి ప్రమాదాలు లేకుండా నివారించాల్సిందిగా ఇప్పుడు ఈ ప్రాంత వాసులు అందరం కూడా మేమందరం కోరుకునేది ఎవరికి ఇబ్బందులు ప్రమాదాలు లేకుండా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ రోడ్డు ఈ ఫుడ్ కోర్ట్ ప్రతిపాదనని కార్పొరేషన్ వారు విరమించుకోవాల్సిందిగా అధికారులను మరియు ప్రజాప్రతినిధులను మేమందరం కూడా వినవించుకుంటున్నాం. కాబట్టి ఈ ఫుడ్ కోర్ట్ ప్రతిపాదనని విరమించుకోవాల్సిందిగా మా అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వాహనాలు వెళ్ళటం వల్ల రావడం వల్ల అనేక రకాలుగా పార్కింగ్, ఫుట్పాత్ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపడం, ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలపడం, మరి అసాంఘిక కార్యక్రమాలు కూడా రోడ్డు పక్కనే చేయటం వల్ల సరైన లైటింగ్ కూడా లేకపోవడం వల్ల ఆడవాళ్ళు కనుక సాయంత్రం 8, 9, 10 ఇంటప్పుడు వస్తుంటే వెళ్తుంటే కూడా వాళ్ళు చాలా తలంచుకొని వెళ్ళాల్సి వస్తుంది. చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు అనమాట. అనేక సార్లు మనం ఇక్కడ భవానీపురం పోలీస్ స్టేషన్లో ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. మరి వారు సరైన చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. అలాగే ఇటీవల 4 నెలల క్రితం బుడవేరు వరదలు వచ్చినాయి. మనకి బుడవేరు వరదల నుంచి ఇక్కడి నుంచి విద్యాధరపురం అంతా కూడా వాటర్ వచ్చేసి దాదాపుగా వారం రోజుల పాటు స్టాగ్నేట్ అయిపోయి సరిగ్గా వినాయక చవితి కూడా మనం చేసుకోలేదు. అదే సమయంలో వచ్చింది. ఈ సమావేశంలో రాంబిళ్ళ వెంకటరమణ, బాలాజీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్, అల్లు మధు, మల్లంపాటి కొండలరావు, దేవరపు సూర్యనారాయణ, బోనం వెంకటయ్య, రావిళ్ల నాగేశ్వరరావు, సామా వెంకటస్వామి, కె విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.